ఏపీలో ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది కాబట్టి పెన్షన్లు అనేవి సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎలా అధికారులు పెన్షన్ పంపిణీ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఇది పెన్షన్కి సంబంధించి అఫీషియల్ యాప్. ఈ యాప్కి అయితే లాగిన్స్ అనేవి ఇప్పటికే సచివాలయ అధికారులకు అయితే అందజేసి ఉన్నారనమాట. సో ఇక్కడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అయితే వాళ్ళ యొక్క లాగిన్స్ని అయితే ఈ విధంగా వాళ్ళకి ఐడి అయితే ఉంటుంది. సో ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ప్రజెంట్ అయితే గ్రామ వార్డు వాలంటీర్లని పెన్షన్ పంపిణీ నుంచి తీసివేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు అంటే రేషన్ షాపుల దగ్గర కానీ రేషన్ బండ్ల దగ్గర కానీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వస్తే మాత్రం కొన్ని యాక్షన్స్ అనేవి తీసుకుంటారని కూడా ప్రభుత్వం తెలిపింది. ఇలా సచివాలయ అధికారులు అయితే వాళ్ళ యొక్క ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రికా లేదా ఫేస్ అని ఉంటుంది. సో రెండింటిలో ఒక ఆప్షన్ అనేది ఎంచుకుంటారు. ప్రజెంట్ అయితే ఫేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫేస్ ఆప్షన్ అనేది ఎనబుల్ అయిన తర్వాత ఫేస్ ద్వారా ఆధార్ ఫేస్ ఎలా ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసుకొని ఇక్కడైతే లాగిన్ అయితే అవడం జరుగుతుందన్నమాట. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్లో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ప్రజెంట్ లాగిన్ అవ్వకముందు తర్వాత ఇలా వస్తుందన్నమాట డాష్ బోర్డు. పేమెంట్, రిపోర్ట్ ఇవన్నీ ఉంటాయి. పేమెంట్స్ ఆప్షన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో పేమెంట్ ఆప్షన్లు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే పెన్షన్ ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి మొత్తం వస్తాయి. ఎవరైతే పెన్షన్ ఉంటారో స్పెషల్గా వాడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరిదైతే పేరు వస్తుందో అక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మా యొక్క బయోమెట్రిక్ అనేది కనెక్ట్ చేసి ఉంటారు. బయోమెట్రిక్ కనెక్ట్ చేసి ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ అయితే పెట్టి ప్రొసీడ్ మీదే క్లిక్ చేస్తారు. బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. పేమెంట్ డన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ అమౌంట్ అనేది 2750 చూస్తుంది. ఇది పాత వర్షన్. కొత్త వర్షన్లో మాత్రం అందరికీ కూడా 3000 రూపాయల పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం